ఒప్పందాలను అమలు చేయాలి, సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి, సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలను చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలను. రాష్ట్ర వ్యాప్తంగా 23వ తారీఖు నుంచి ఈ నెల 27వ తారీఖు వరకు కూడా అంగన్వాడీలు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం గతంలో మేము ఏదైతే మా యొక్క డిమాండ్స్ పై సమ్మె చేశామో ఆ సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని చెప్పేసి పదే పదే మరి ప్రభుత్వాలకి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ప్రభుత్వంలో కనీసం చలనం కూడా లేకుండా పోయింది. ఈరోజు పనిభారం పెరిగిపోయింది. విపరీతమైనటువంటి ఆన్లైన్ వర్క్, రికార్డ్స్ వర్క్, మాన్యువల్గా కానీ ఆన్లైన్గా కానీ విశేషమైన సేవలు చేస్తున్న అంగన్వాడీల యొక్క పరిస్థితిని ప్రభుత్వం గాలికి వదిలేసింది. అందుకే విధిలేని పరిస్థితుల్లో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఐసిడిఎస్ వ్యవస్థ స్థాపించి 50 సంవత్సరాల పైన అయింది. కానీ 50 ఏళ్ల నుంచి కూడా మాకు కనీస వేతనాలు అమలు చేయండి, మాకు జీతాలు పెంచండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉంటే కూడా రోజుకొక ఆన్లైన్ వర్క్ తోటి రోజుకొక పని భారాన్ని పెంచి వర్క్ పెంచారే, ఒత్తిడి పెంచారే తప్ప ఈరోజు అంగన్వాడీల పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితి కనబడట్లా. ఒకసారి మన గతాన్ని ఆలోచిస్తే గత కాలంలో మరి మాతృ మరణాలు జరిగేవి, శిశు మరణాలు జరిగేవి, పిల్లలు చనిపోయేవాళ్ళు, తల్లులు చనిపోయేవాళ్ళు, గర్భధారణ సమయంలో డెలివరీ సమయంలో మరి మదర్ చనిపోయేది. అలాంటి మాతృ మరణాలు, శిశు మరణాలు ఈరోజు మరి 50 ఏళ్ల నుంచి సేవలు అందిస్తూ వాళ్ళకి ఎన్నో చైతన్యాన్ని కలిగిస్తూ పిల్లల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తూ తల్లులకు పోషణ అందిస్తూ ఈరోజు అంతేకాకుండా గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే బాల్య వివాహాలు జరగకుండా అరికట్టడానికి అనేకమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అవగాహన చైతన్యం చేయడం, ప్రజల్లో విశేషమైన సేవలు అందిస్తున్న అంగన్వాడీలని ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి ఇప్పటికీ లేదు. అంతేకాదు ఈరోజు మరి హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆరోగ్య సేవల్లో కూడా భాగమైపోతా ఉన్నాం. చిన్న పిల్లలకి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఒక టాబ్లెట్ ఇచ్చేసి వెళ్తే దాన్ని మేము ఫాలో చేసి ఏ విధంగా వెయ్యాలి, వేస్తే ఉపయోగం ఏంటి, ఎప్పుడు వెయ్యాలి, వేస్తే వేసుకునే జాగ్రత్తలు ఏంటి అని కూడా ఈరోజు తల్లులకు చైతన్యం కల్పించడం కానీ, గర్భవతులు బాలింతల విషయంలో కానీ, వాళ్ళ యొక్క డెలివరీస్ టైంలో తీసుకునే సేవల గురించి కానీ ఇలాంటి సేవల విషయంలో ప్రజలకు మేము మమేకమై గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం అమలు చేస్తున్నా ఆ కార్యక్రమాల్లో మేము భాగస్వాములమై పనిచేస్తూ, అదే కాకుండా అంగన్వాడీ తల్లిని మరిపించేటువంటి తల్లిగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తుంది. అంతేకాదండి ఈరోజు ప్రీ స్కూల్ విద్య, ఆ తల్లే గురువుగా కూడా ప్రీ స్కూల్ విద్య అందిస్తూ ఉంది. అంగన్వాడీలో PP1, PP2 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలకి రకరకాలైనటువంటి భాషల్లో బోధన చేస్తూ ఉన్నాం. మరి మేము ఇన్ని విద్యను అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి పోషణ అందిస్తూ ఇన్ని సేవలు అందించేటువంటి అంగన్వాడీల జీతాల గురించి ఆలోచించట్ల ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతున్నాము, మేము ఏదైతే గతంలో మేము కూడా పనిచేసామో, మేము సమ్మెలు చేశామో ఆ ప్రభుత్వం మాకు ఒప్పందం చేసింది వేతనాలు పెంచుతామని, ఆ ఒప్పందాలు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీ కూడా మాకు అమలు చేయాలి. మే నెలంతా సెలవులు ఇవ్వమని అడుగుతున్నాం. మెడికల్ లీవ్ లేదు, కనీసం ప్రభుత్వం వేతనాల మీద దృష్టి పెట్టడం లేదు. ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, మంత్రులు మాట్లాడుతున్నారు. అంగన్వాడీల యొక్క పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రము అప్పుల్లో ఉందని చెప్తున్నారు. అంగన్వాడీలకు ఇచ్చే వేతనాలు పెంచితే అప్పులు కారండి, ఇంకా బలంగా ఉంటుంది రాష్ట్రం. అది ఆలోచించండి. ఆడపిల్లలు, లేడీసు, స్త్రీలు ఎన్నో సేవలు అందిస్తున్నారు. సేవలు గుర్తించండి, పనికి తగిన వేతనం ఇవ్వండి. అందుకోసమే ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి అడగాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయో సమావేశాల సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచి మా గ్రాట్యుటీ అమలు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేఖా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.